పళ్ళు రాల కొడతాను. కన్నతల్లిని పట్టుకుని ఎంత మాట అంటే అంత మాట అంటావా? ఉన్నమాట అన్నాను. ఇళ్లలో ఇల్లు కొట్టుకుంటా ఉంటే చూడడానికి చాలా రసవత్తరంగా ఉంది. నా కొంపలో నేను దొంగతనం చేయాల్సిన కర్మ నాకేంట్రా? ఇదంతా అరవ బెచ్చే చేసుంటారు. కొంపలో తగలబడ్డారుగా మూల మూలకి, ఎట్నో ఆళ్లే దొంగలించుంటారు. పిలవండి అందర్నీ. అత్తగారు కొంచెం మతుండే మాట్లాడుతున్నారా? వాళ్ళు ఎలాంటి మనుషులు, ఎంత నాణ్యమైన మనుషులో మీకు తెలుసు. మీ అహం వల్ల అది ఒప్పుకోరు గాని వాళ్ళ గురించి నాకు తెలుసు. ఎదురుగా ₹1,00,000 కన్నెత్తి చూడరు వాళ్ళు. చాలా పెద్ద చెప్పొచ్చు. ₹1,00,000 ఎదురు కూడా పెట్టి చూడరే. చలాయ్ దీనికి కూడా అవకాశం లేకపోలేదు. అయినా ఏరి సాంబార్ బ్యాచి వాళ్ళు గుడికెళ్లారు. ఆ డబ్బులు సరిగా లెక్క పెట్టలేదో, లేదా మీరే ఎక్కడైనా ఖర్చు పెట్టేసి లెక్క రాయలేదో సరిగ్గా ఆలోచించుకోండి. అనవసరంగా మనుషుల్ని మాటలని పరువు పోగొట్టుకోమాకండి. లెక్క పెట్టామండి, 100 సార్లు లెక్క పెట్టాం. డబ్బు తేడా వస్తే లెక్క పెట్టకుండా ఉంటావా? నీకాడిదే డబ్బు? దేనికిది? ఇవి కట్నం బాకి కింద ఇయ్యాల్సిన డబ్బులతాయి. లేదు, ఈ డబ్బులెట్లా మిస్ అయ్యుండాయో ఇప్పుడు అర్థమవుతా ఉండాదే. తిరుపతి లెక్క ఓసారి రండి. ఇప్పుడు వాళ్ళెందుకు పిలుస్తున్నావు? మీరెందుకు కంగారు పడతారో? వాళ్ళనేమనలేండి. ఏందిమా? రేయ్, ఇంట్లో 20,000 డబ్బు కనపడ్డంలా. అవునా? ఎట్టపోయిందమ్మా? ఎట్టా పోతాయిరా? ఈ ఇంట అరవ ముక్కు చేరింది కదా, ఆళ్లే దొంగిలించుంటారు. అర్జెంటుగా ఓ పేపరు పెన్ను తీసుకుని పోలీస్ కంప్లైంట్ రాసి వాళ్ళందరి మీద పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. పోలీస్ స్టేషన్ కి ఈడ్చుకుపోయి 4 తంతే నిజాలవే బయటకు వస్తాయి. మా ఎందుకుమా? వాళ్ళు అట్టండోళ్ళు కాదమ్మా, అలా అయ్యి ఉండదు. లేదు, ఖచ్చితంగా అరవ బ్యాచ్ దొంగిలించుంటుంది. పోలీసులు రావాలి. ముందు కంప్లైంట్ రాయరా. హలో, హాయ్. గుడికి పోయి వస్తా ఉండారా? పోస్ట్ ఆఫీస్ పక్కన మా ఫ్రెండ్ ఉంటే కలిసి వస్తా ఉండా. నన్ను కూడా పిలవచ్చు కదరా గుడికి నడిపి. ఎరా మేమన్నా తిరుపతి కొండకు పోయి వస్తున్నావా? పిలిచేదానికా? ఊళ్ళో ఉండే గుడికి పోయి వస్తున్నాం, దానికి అందరా పిలిచేదా? పదండి పదండి వెళ్దాం. అత్త అట్లాంటిదేముండదు అత్త. నువ్వు నార్మల్. నీకేం తెలుసో? పోయో పెన్ను పేపర్ తీసుకొచ్చి నీ మొగుడికి. ఇదేంది? కనకం ఏం చేస్తా ఉండదు? కనకం వాళ్ళు ఇలాంటి పని చేయరు. మీరు మాట్లాడబాకండి. ఈ రోజు ఆ కుటుంబం మొత్తాన్ని పోలీస్ స్టేషన్ కి ఈడిస్తేనే గాని బుద్ధి రాదు. మా లేదుమా, వాళ్ళ తప్పేం లేదుమా. నువ్వు బెట్ట చెప్తుండవురా? ఎందుకంటే ఆ డబ్బులు తీసింది నేనేనమ్మా. ఒరేయ్, నువ్వెందుకు తీసావురా? ఏం చేసేది నేను? ఇంకో 5 రోజుల్లో లక్క ఇంటికి కోళ్ళయి సంవత్సరం అయిపోతుండదు. ఈలోపు వాళ్ళ మేనత్ తీస్తాను డబ్బులు ఇవ్వకపోతే లక్క మామని పెట్టే పేడ సర్దుకొని అమ్మ బయటికి పొమ్మంది. కనీసం ఎంతో కొంత ఇస్తేనైనా అమ్మ కొంచెం శాంతిస్తుంది కదా అని నేనే బీరువాలోంచి డబ్బులు తీసిన. తెలుసురా, ఈ పని నువ్వే చేసుంటావని తెలుసు. నీ నోటితో చెప్పించడానికే నిన్ను పిలిచి ఆళ్ల మీద కంప్లైంట్ రాసిమ్మన్నా. సొంత ఇంట్లోనే కన్ను వేస్తావురా? ఆ 20,000 ఇంకా 10,000 అయ్యి. అమ్మా అది ఖర్చు అయిపోయిందమ్మా. ఏంది? ఖర్చు అయిపోయిందా? దేనికి ఖర్చు చేసిందావా నువ్వు? ఇది నీతో 10,000 ఖర్చు పెట్టించేది అయిపోయిందా?
అత్త అది నోరు ముసుకోవే. ఏం మాటలు రాని నంగనాచిలాగా మాట్లాడకుండా ఉంటూ నీ మొగుడు చేత దొంగతనం చేయించేలా చేసిండావు. ఇంకొక క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి లేదు. పోవే బయటికి. అత్త నీకే చెప్తుంది. ఆగు కనకో, నువ్వేం చేస్తున్నావు నీకు తెలియడం లేదు. ఇలా చేస్తే అస్సలు మర్యాదగా ఉండదు. ఇంకొక మాట మాట్లాడితే మీకు మర్యాద ఉండదు. పోవే బయటికి. కనకో, ఇది చాలా తప్పు. నువ్వు చేస్తున్నది అన్యాయం. నా చుట్టూ ఉండి నాకే ఎన్ని పొట్టు పొడుస్తుండారే, అదన్యాయం కాదా? ఇంకొక మాట మాట్లాడబాక. యాయ్ పవే. ఎవరు దాన్ని లోపలికి తీసుకొచ్చేది? అమ్మా ఏమైంది మా? వదిలేందుకు బయట నిలబడి ఆడుస్తుందా? లోపలికి తీసుకొస్తానంటే అరుస్తున్నావేందా? దానికి ఈ ఇంట్లో ఉండే అర్హత లేదురా. అందుకే దాని బతుకు దాన్ని చూసుకోమని చెప్పి మెడబట్టి బయటికి గింటేసినా. దేనికి దేనికి గెంటేశారత్తా? ఏయ్, నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అమ్మా ఏంది మా ఇదా? నో ఏమైందినా? రేయ్, సిగ్గులేదా? చెట్టంత ఎదిగి మగాడివయ్యుండి ఏడుస్తుండావా? దొరలాగా బతికేవాడివి దొంగవైనవు కదరా. బావా ఏమైంది? మామ మీరైనా చెప్పండి. ఏమని చెప్పంటావు? ఈ కొంపలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం. జరిగిన దరిద్రాన్ని ఏమని చెప్పమంటావు? లక్కమ్మ మేనత్ ఇస్తానన్న డబ్బులు ఇవ్వలేదు. ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోవాలని ఇప్పటికే మీ అత్తగారు వార్నింగ్లు ఇచ్చారు. దానికి ఇంకా వారం గడువున్నా ఈలోపే మెడపెట్టి బయటికి గెట్టేసింది. దానికి వేరే ఎవరో కారణం కాదు, దాని మొగుడే. ఏంది మామ మీరనేది? ఏం చేస్తాం, దౌర్భాగ్యం. ఈ మాట అన్నావు చూడు, అది నిజం. ఇలాంటి కోడళ్ళు నా ఇంటికి రావటం నా దౌర్భాగ్యం. ఇంటికొచ్చిన కోడలు దొంగలయ్యిండారో. ఇది ఈ రోజు పట్టుబడిండది, రేపటి సంగతి తెలవదు. దొంగతనమా? ఏమైంది? దొంగతనమేంది మామా? వీడు లక్కమాప మేనత్ ఇవ్వాల్సిన డబ్బులకి వడ్డీ ఇవ్వాలని చెప్పి ఇంట్లో డబ్బులే దొంగిలించి లక్కతో ఇప్పించాడు. ఆడు దొంగతనం చేసేది కాదు, దొంగ బుద్ధి. దీనివల్లే వాడికి వచ్చిండది. ఇది నేర్పిస్తేనే ఆడు దొంగతనం చేసిండాడు. కాదుమా, నేనే చేసినానమ్మా. నీకే పుట్టిందిరా దొంగ బుద్ధి. దాన్ని కాపాడుకోవడం కోసం నింద నీ మీద వేసుకుంటాండావా? సిగ్గులేదనికో. పోరా, నువ్వు కూడా దాంతోనే పో. అమ్మా దొంగతనం చేసిన అన్న కాదు, నేను. ఏంద్రా ఏంద్రా నువ్వు అనేది? అవును, ఆ దొంగతనం చేసింది నేను. ఏంటి ఏంటిదంతా? సొంత ఇంట్లో దొంగతనాలేంటి, ఎల్లరేంటి? ఎవరైనా చూస్తే నవ్వుతారు. అమ్మా పెద్ద సాంబారు వద్దు.
నీ సాంబార్ నాటకాలు కట్టిపెట్టు. నా కొంపలోకి దిగబట్టారు. నా కొడుక్కి ఎప్పుడు లేని అలవాట్లు అన్ని వచ్చిండాయి. పెద్ద కొడుక్కి ఇది నూరిపోసి దొంగతనం చేయమనిండాదని ఇంతసేపు అపార్థం చేసుకునుండా. ఇప్పుడు తెలిసిండాది నా కొడుకుని దొంగని చేసింది నీ కూతురు. ఏమే సాంబారో, ఆడికి దొంగతనాలు కూడా నేర్పించిండావా నువ్వు? మీ కుటుంబం అంతా దోచుకుపోదావని ప్లాన్ చేసి వచ్చిండారా ఈడికి? అమ్మా గీతనేమన్నద్దమ్మా ప్లీజ్. మీ నోటికొచ్చినట్టు అనబాకండి మమ్మల్ని. మేం గౌరవంగా బతికేవాళ్ళం. ఇలాంటి చిల్లర అలవాట్లు గాని దొంగతనాలు గాని మాకు అలవాట్లేదు. అబ్బా ప్లీజ్ చూడండి అత్త, దయచేసి మీరు మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళని ఎంత మాట అంటున్నారో కొంచెం ఆలోచించి మాట్లాడండి. చాలా గాయపరుస్తున్నారు. ఆ మీ వల్ల నేను పడ్డ గాయం కంటే ఇదేం పెద్దది కాదే. ఆండి దొంగం చేసిండావు గదే. రేయ్, నీకు దొంగతనం చెయ్యిండాల్సిన కర్మేంద్రా? అది చెప్తే నువ్వు చేసేస్తా? లేదు మా, ఎవరు చెప్తా నేను చేయలేదు. అన్నా వదిన పెళ్లి రోజు వస్తున్నది కాబట్టి వదిన్ని యాడ్ నువ్వు బయటికి పంపించేస్తావని భయంతో అన్నా వదిన పెళ్లి రోజుకి వదిన కోసం ఏమైనా గిఫ్ట్ కొనిస్తాడని చెప్పి 10,000 తీసి నేనే ఇచ్చిన. అన్న ఏమీ అడగలేదు. అసలు అన్న తప్పేం లేదు ఇందులో. ఓహో, ఇది ఇయ్యాల్సిన డబ్బులు కాకుండా మళ్ళీ దీని కానుకలు ఇచ్చేదానికి దొంగతనం చేసి మీ అన్నకి డబ్బులిచ్చుండావా? ఇదంతా ఎవరెవరు కలిసి ఐడియా చేసిండారా? ఇది ఎవరికో వచ్చిన ఆలోచన కాదు, నాదేమా. లేదమ్మా, ఇందులో నా తప్పు కూడా ఉందమ్మా. నువ్వు అనవసరంగా నేను చేసిన తప్పు నీ మీద వేసుకోబాక. దీనిలో నా తప్పు కూడా ఉందమ్మా. రే మెంట్లారా మీకా? నేను చేసిన తప్పు నేను ఒప్పుకున్నాను కదా. ఆ డబ్బు తీసింది నేను. అవ్వ నిద్రలో ఉన్నప్పుడు అవ్వ దగ్గర బీగాలు తీసుకుని ఆ డబ్బు తీసింది నేను. మీరెందుకు మీ నెత్తి మీద వేసుకుంటున్నారా? లేదు లేదు, అవన్నీ మా కోసమే చేసినావు కదా. ఏంది నీకోసమా? అయితే మిగతా 10,000 నీకిచ్చిండా? దేనికోసం ఇచ్చిండాడ్రా? ఏందమ్మా, మీ బిడ్డలు ఒకరి మీద ఒకరు నేను దొంగతనం చేశానని నిందన మోపుకుంటుంటే మీరు మా బిడ్డని అంటున్నారు. మీ ఇంటికొచ్చిన మా బిడ్డ లాంటి లక్కమామ్మని కూడా అంటున్నారు. ఈ పని చేసింది మీ కడుపును పుట్టిన బిడ్డలే. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? ఏ పెద్దవిడా, మాటలు తిన్నగా రానే. నువ్వు నన్ను ప్రశ్నించేదానివా? ఈళ్ళు నా కొడుకులో. నేను కొట్టుకుంటా, తిట్టుకుంటా, దండించుకుంటా. నువ్వు మధ్యలో తలదూర్చబాక. మీరు మా అమ్మని మాట అనబాకండి. మమ్మల్ని మీరు అడిగారు కాబట్టి ఆవిడ తిరిగి మిమ్మల్ని అడుగుతుంది. ఏయ్, ఇంతకు ముందు ఈడికి బుద్ధులు లేవు. ఎప్పుడైతే నీ కూతురాడికి పెండ్లం అయిందో అప్పటినుంచి ఈడికి అలాంటి ఆలోచనలే వస్తుండాయి. రేయ్, సొంత ఇంట్లో దొంగతనం చేసి వీళ్ళ ముందు నా పరువు తీస్తారా? పోండి, అందరూ వద్దు, అందరూ పోండ్రా. అందరినీ పంపించేసి నువ్వు ఒక్కదానివే కట్టగట్టుకుని ఊరేగుతావా? ఎవరికోసం చేస్తున్నావు ఇదంతా? నువ్వు తిన్నగా ఉండి వాళ్ళకి కావాల్సినవి చూసి వాళ్ళ అవసరాలు గుర్తించి వాళ్ళకి అన్నీ చేస్తుంటే ఎవడు ఈ పని చేయడు. అయినా నీ కొడుకు తాగి తందనాలు ఆడడానికో విలాసాలు చేయడానికో ఆ డబ్బులు దొంగిలించలేదు. అవి తిరిగి నీ చేతికి అప్పగించాడు. మీరు మాట్లాడబాకండే. ఈ దొంగ బుద్ధులు, వెనకాల గోతులు తీయడాలు ఇవన్నీ మీ అందరి ప్రోత్సాహమే. ఏ లక్కమంబా పోవే. నీ గురించి రోజు నా కొడుకులు దొంగలయ్యిండారు. అవసరం లేదు. నీకు ఈ ఇంటికి ఉన్న రుణం తీరిపోయింది. వెళ్ళిపో. ఇంకొక క్షణం నా కళ్ళ ముందు కనబడ్డానికి లేదు. వెళ్ళిపో. అత్త, లక్కమాంబక్క తప్పే ఉంది. అక్కెందుకెళ్ళాలి? వెళ్ళి తీరాలే. మామూలుగా అయితే ఇంకో వారం రోజుల తర్వాత వెళ్ళేది. ఇది చేసిన దానికి ఇప్పుడే జరిగింది. కాదమ్మా, ఇందులో నా తప్పు కూడా ఉందమ్మా. కూర అయితే నువ్వు కూడా దాంతోనే కలిసిపో. ప్లీజ్ అమ్మా. అమ్మా వద్దుమా, వదిన్ని అన్నయ్య ఉన్నయమ్మా. నన్ను మీరి అది గాని అడుగు లోపల పెడితే ఈ ఇంట్లో నా శవం లేస్తది. ఏయ్, నువ్వేందే ప్రత్యేక రాయబారమా? అత్త,
తప్పు మీ దగ్గర పెట్టుకుని మిగతా వాళ్ళకి తప్పు చేసే పరిస్థితి కల్పించి అందర్నీ నిందిస్తూ మీరు దర్జాగా ఉండాలనుకుంటున్నారు. కరెక్ట్ కాదు. లక్కమాంబ అక్క అమాయకురాలు. అక్కని బయటికి పంపించడం తప్పు. మీరన్నారు కదా, పెళ్లి రోజు వరకు రావాల్సిన బకాయి కోసం ఎదురు చూస్తున్నాను అని. కనీసం ఆ మాట మీదైనా నిలబడండి. ఇప్పుడు ఉన్నట్టుండి పంపించడం కరెక్ట్ కాదు. ఈలోపు ఏదో ఒక రకంగా ఆ డబ్బులు సర్దుబాటు చేస్తారు. ఎట్లా చేస్తావే? నువ్విస్తావా? నువ్వే నా దగ్గర తీసుకున్న డబ్బుకి వడ్డీ కట్టేదానికి మీరు చిల్లరలేరుకుంటూ కష్టపడుతుండారు. దానికి నువ్వొత్తాసు పలుకుతండావా? అత్తా, మీరు చెప్పిన గడువు టైం వరకైనా ఎదురు చూడమంటున్నాను. నేను చూడను. అది పోతుండాలి అంతే. అవునా అత్తా? సరే, నిన్న ఒక విషయం జరిగింది. అది మీ దాకా రాకూడదు, ఈ ఇంటి పరువు పోకూడదు, మీ గౌరవం పోకూడదు అని ఆపాను. అది పోయేలా ఉంది. నేనేం చేయను? ఏమంటావే నువ్వు? అవును, ఈ ఇంటి కోడలు కానుకలు ఇవ్వలేదని వేధిస్తున్నారని, గృహహింసా చట్టం కింద కేసు పెడతా అని లక్కమాంబక్క మేనత్త నాకు ఫోన్ చేసింది. ఆవిడ ఆ కేసు పెడితే నిజానిజాలు తెలుసుకునే ముందే తీసుకెళ్లి లోపల పెట్టేస్తారు. ఆ తర్వాత కోర్టుల చుట్టూ తిరిగి ఆయుష్ మొత్తం తీరిపోతుంది. నేనే ఆవిని బ్రతిమాలి, వద్దు, లక్కమాంబక్క జీవితం, ఆ ఇంటి పరువు గౌరవం ఇవేవి పోకూడదు, నేను అత్తతో మాట్లాడతానని చెప్పి ఆవిని ఆపాను. సరే, ఇప్పుడు లక్కమాంబక్క ఏడుస్తూ వాళ్ళ మేనత్తింటికి వెళ్ళనివ్వండి. ఆవిడ పోలీస్ స్టేషన్ కి వెళ్తుంది. పోలీసులు ఇక్కడికొస్తారు. మిమ్మల్ని బామ్మగారిని పోలీసులు పట్టుకెళ్తారు. దాన్ని తగలడు మన లోపలికి. అదేంటత్తా, గెంటేసింది మీరు. ఇప్పుడు ఇక్కడి నుంచి తగలబడమను అంటే సిగ్గు లేకుండా ఎలా వస్తుంది? మీరే వచ్చి పిలవండి. మీరొచ్చి పిలుస్తారా, లేకపోతే జరిగేది ఫేస్ చేస్తారా? మీరే డిసైడ్ చేసుకోండి అత్తా. తిరుపతి, నీ పెండ్లాన్ని తీసుకుని లోపలికి పో. తర్వాత ఏం చేయాలో నేను చెప్తా. పద వదిన, పద పద అన్న, వదిన, పద పద. హే పురుషా, వా సాపుళ్ళం. వేండా. ఏ సాపాడొద్దా? ఏ పాడు వద్దు. ఏం పాపం? తినబుద్ధి వేయటంలా. ఎందుకు? ఏమో దిగులుగా ఉండదబ్బా. కాసేపు నన్ను వదిలే. హలో, నువ్విలా ఒంటరిగా ఉండడం కోసమా నా మెళ్ళో 3 ముళ్ళు వేసింది? కొన్నాళ్ళు ఆగుదామన్నా కూడా ఆగకుండా పెళ్లి చేసుకుని ఇప్పుడు ఒంటరిగా ఉండాలంటున్నావు ఏంటి? దెబ్బలు పడాలా? కొండాటి ప్లీజ్, నాకు ఒంటరిగా ఉండాలని ఉండదబ్బా. నన్ను కాసేపు వదిలే. ఎందుకు వదిలేయాలి? ఏహే, గమనం ఉండవు. లే లే, భోంచేద్దాంలే. వద్దు. ఏం జరిగింది ఇప్పుడా? ఏం జరిగింది? ఏం లేదే. నువ్వు నాకు ముద్దు పెట్టినావు కదా? కలగన్నావా నువ్వు? ఏయ్, కాలేంది మే కళ. నీతో మాట్లాడుతా ఉంటే లటక్కనొచ్చి నా బొగ్గ మీద ముద్దు పెట్టినావు. అవునా? ఏమో, పెట్టుంటానేమో, నాకు తెలీదు. మేయ్, నువ్వు ముద్దు పెట్టింది నీకే తెలియకపోతే ఇంకెవరికి తెలుస్తుందే? ఏమో, నీకు ముద్దు పెట్టింది నీకే తెలియడం లేదు కదా. కలో నిజమో అనుకుంటున్నావు కదా. నాకు మాత్రం ఎట్లా తెలుస్తుంది? ఏయ్ దొంగ, ఇది మోసం బా. ఏం మోసం?
ఇన్నాళ్ళు నేను ముద్దు పెట్టమని బతిమలాడుకోవడం తప్ప నువ్వెప్పుడు ముద్దు పెట్టనే లేదు. ఇప్పుడు నేను ఏదో దిగులుగా ఉన్నానని నువ్వు లటక్కని ముద్దు పెట్టేసినావు. నా దిగులంతా గాల్లోకి ఎగిరిపోయింది. కానీ అసలు ముద్దు పెట్టిన ఎఫెక్టే తెలియలా. బ్లాంక్ అయి షాక్లో ఉండిపోయాడా. నేను ప్రిపేర్ అవ్వద్దా? నీ ఇష్టానికి నువ్వు చెప్పా పెట్టకుండా ఇట్లా ముద్దు పెట్టేస్తా అట్టా. ఏంటి ప్రిపేర్ అయ్యేది? ఎగ్జామా ఇది? లేలే. ఏ మే, అది కాదు. మళ్ళీ ఇంకొక ముద్దు పెట్టు. ముద్దు అనేది ముద్దొచ్చినప్పుడు ఇచ్చేది, అడుక్కుంటే ఇచ్చేది కాదు. నేను ఇప్పుడు ముద్దుగా లేనా? లేరు, మొద్దబ్బాయిలా ఉన్నావు. ఏయ్, ఏంది ముద్దబ్బాయి వేస్తున్నావా? మరి లేకపోతే ఏంటి మీ దిగులు? మీకు ఆ దిగులు పోవాలనే చిన్న షాక్ ట్రీట్మెంట్ ఇచ్చా. మే, షాక్ ట్రీట్మెంట్ బ్రహ్మాండంగా ఉండదు గానే ఆ షాక్ ట్రీట్మెంట్ ఇంకొంచెం గట్టిగా ఇవ్వ. అబ్బా, ఇట్టు కాదు, ఇందాక ఇచ్చావు కదా ముదిగారంగా, అట్ట ఇవ్వు.